మారుతినగర్ సుబ్రహ్మణ్యం పైన నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. కానీ నిన్న ఈవినింగ్ ప్రీమియర్ ఉండే. సో మూవీకి వెళ్ళినాము. అండ్ మూవీ చూసినాక నాకైతే డీసెంట్ అనిపించింది. ముఖ్యంగా మూవీ కామెడీ ఫోకస్డ్ గానే వెళ్తా ఉంటది. ప్రతి సిచ్యువేషన్ ని కామెడీ పుట్టించే విధంగానే డిజైన్ చేసుకున్నారు డైరెక్టర్ లక్ష్మణ్ గారు. అండ్ ఫార్చునేట్లీ ఆడియన్స్ కూడా లైక్ వైజ్ రియాక్ట్ అవుతూ వచ్చిర్రు. త్రూ అవుట్ ద మూవీ లాఫ్టర్ వినిపిస్తూనే ఉంటది. సో కామెడీ విషయంలో మూవీ డిస్టింక్షన్ అనే చెప్పాలి. అండ్ మూవీస్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ వచ్చేసి ప్రొటాగనిస్ట్ రావు రమేష్ గారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోస్ గా చేయడం మనం చూసినాం. కొన్నిసార్లు అది వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవ్వదు. కానీ ఇక్కడ అది వర్క్ అయిందని చెప్పాలి. రావు రమేష్ గారు ఒక మంచి డ్రామాటిక్ యాక్టర్. కానీ మూవీ ఆ విషయం పైన కాకుండా ఆయన కామెడీ టైం ని యూజ్ చేసుకుంటా ఉంటది. అండ్ అది వర్క్ కూడా అయింది. కొన్నిసార్లు ఓవర్ ద టాప్ అనిపించొచ్చు, బట్ లార్జ్లీ ఇట్స్ గుడ్ అండి. ఇంకా రావు రమేష్ గారి కొడుకుగా చేసిన అంకిత్ కొయ్య గారికి కూడా చాలా మంచి మంత్ నడుస్తుంది ఆగస్ట్. లాస్ట్ వీక్ ఆయన ఆయి మూవీలో ఇంప్రెస్ చేసిర్రు. అండ్ సేమ్ ఇక్కడ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రు. అండ్ మిగిలిన యాక్టర్స్ అందరు కూడా డీసెంట్ గా చేసిర్రు. రమ్య పసుపులేటి అని ఉన్నారు. ఆవిడ మరి ఇన్ఫ్లుయెన్సర్ ఏంటో నాకు తెలియదు, బట్ ఆ రీల్స్ టైప్ థింగ్స్ ఉంటాయి కొన్ని మూవీలో, అవి నాకైతే పెద్దగా వర్క్ అవ్వలేదు. కానీ మిగిలిన ఆడియన్స్ అయితే ఎంజాయ్ చేస్తూనే ఉండే. సో మీకు పర్సనలీ వర్క్ అయిద్దో లేదో మీరే చూసి డిసైడ్ అవ్వాలి. అండ్ తన క్యారెక్టర్ సెటప్ కూడా ఏదో చిన్నపిల్ల 18 years అనేదో ఉంటది. పర్సనలీ ఇలాంటి థీమ్స్ అంత మంచివి కావు, బట్ కమర్షియల్ సినిమా కదా, సో పార్ ఫర్ ద కోర్స్. ఇంకా అండ్ మూవీ ప్లాట్ కూడా చాలా రిలేటబుల్ ఉంటదండి. ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఒకరు ఉంటారు, గవర్నమెంట్ జాబ్ అని కూర్చొని యూత్ అంతా వేస్ట్ చేసుకుంటా ఉంటారు. సో అక్కడ ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అవుతాయి, ఏం డ్రామా ఉంటది, అదంతా చాలా ప్రాపర్ గా చూపించారు. అండ్ టెక్నికలీ కూడా మూవీ డీసెంట్ గా ఉంటదండి. బట్ సెకండ్ హాఫ్ లో మూవీ కొంచెం రెపిటేటివ్ అయి స్లో అనిపిస్తుంది. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ డీసెంట్ ఎంగేజింగ్ మూవీ. నవ్వుకోవాలి అనుకుంటే వెళ్ళండి ఈ వీకెండ్. మారుతినగర్ సుబ్రహ్మణ్యం. జై హింద్.